పాకహర కషాయం. అంటే ఆయుర్వేద శాస్త్రంలో మౌత్ అల్సర్స్ ని ముఖ పాక అంటారు. పాక అంటే అల్సరేషన్స్ అనమాట. ముఖ అంటే ఓరల్ క్యావిటీ, నార్మల్ ముఖం కాదనమాట. సో అంటే దానికి కూడా ఒక స్పెసిఫిక్ ఉంది. మౌత్ మన ఈఎన్టీలో ఉన్నటువంటి 7 ప్లేసెస్ ని కూడా ముఖ అని అంటారు అనమాట. సో అందుకని ముఖ పాకహర కషాయం. ఓకే, సో విన్నారు కదా, ఈ రోజు ముఖ పాకహర కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హరితకి చూర్ణం, ఉసిరి చూర్ణం, ముస్తా చూర్ణం, చందన చూర్ణం, యష్టి మధు చూర్ణం. చూసారు కదా కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూడండి. అవసరమైన వాళ్ళు గ్యారంటీగా ఇలా తయారు చేసుకొని పాటించండి. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఏం చేద్దామంటే దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీస్ గా మనం ఒక్కొక్క స్పూన్ ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, కింద ఫస్ట్ హరితకి 1 స్పూన్. ఓకే, ఉషీరా 1 స్పూన్, ముస్తా 1 స్పూన్, యష్టి మధు 1 స్పూన్, చందన 1 స్పూన్. సో ఇవన్నీ కూడా మన నోట్లో ఉన్నటువంటి పిత్త దోషాన్ని తగ్గించే సామర్థ్యం ఉన్నటువంటిది అనమాట. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా కలిపేసుకొని ఓకే, ఈ లోపల నేను వాటర్ పెట్టినావా? నీళ్ళు పెట్టేసాను. దీన్ని మనం 2 విధాలుగా కూడా వాడుకోవచ్చు. ఈ మిశ్రమంలో ఉన్నటువంటి ఇంత క్వాంటిటీని మనం తీసుకొని, అంటే ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఈ 1/2 స్పూన్ని కొంచెం తేనె కలుపుకొని అలానే నోట్లో చప్పరించేసేయచ్చు అనమాట. సో దాంతో లోకల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ కానీ అల్సర్స్ కానీ ఏమున్నాయో తగ్గిపోతాయి. ఒకవేళ సిస్టమిక్ డిజీజ్ వల్ల వచ్చేటువంటి అల్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడానికి మనం కషాయ రూపంలో తీసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్ గా ఈ పౌడర్ అప్లై చేసేసుకోవచ్చు. సిస్టమిక్ డిజార్డర్స్ అంటే నాకు అర్థం అంటే ఎలా తెలుస్తుంది? అంటే మనకి మన బాడీలో ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, లేదంటే సరిగ్గా జీర్ణం కానప్పుడు ఆ హైపర్ అసిడిటీ వల్ల మనకి కొంచెం యాసిడ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ యాసిడ్ రిలీజ్ వల్ల కూడా మన నోట్లో అల్సర్స్ కూడా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గొంతు మొత్తం ఎండిపోయినట్టుగా అనిపించడము, తర్వాత మంటగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనం ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. సో ఇలా 2 గ్లాసులు తీసుకుంటాము. చూసారు కదా, 2 గ్లాసులు తీసుకున్నాం. కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు ఆ పౌడర్ అంతా కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు అలా మౌత్ అల్సర్స్ ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? అల్సర్స్ వచ్చినప్పుడు మాత్రం మనం కంటిన్యూస్గా ఒక రోజులో 3 to 4 టైమ్స్ కూడా మనం తీసేసుకోవచ్చు. అంటే ఐదర్ హనీ వేసుకొని అయినా, లేకపోతే ఇలా కషాయం ఫామ్లో అయినా. కషాయం ఫామ్లో మనం తీసుకున్నట్లయితే 10 to 20 ml మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఎలా తీసుకోవాలంటే నోట్లో పుక్కిలు పట్టుకోవాలి. మెయిన్గా ఇట్లా మనము ఆ కషాయాన్ని కొంచెం లూకామ్ అయ్యేంత వరకు ఉంచి మన నోట్లో ఇట్లా చెంపలు మనకు నొప్పి అయ్యేంత వరకు పుక్కిలు పట్టాలి. అయితే లోకల్గా ఉన్నటువంటి ఏవైతే అల్సరేషన్స్ కానీ, రెడ్నెస్ కానీ, వాపు ఏదైతే ఉందో, ఇంకా మెయిన్గా నొప్పి, వాళ్ళు అసలు ఏమి తినలేరు, తాగలేరు, మాట్లాడలేరు, మింగలేరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి అన్నింటినీ కూడా రిలీవ్ చేసే సామర్థ్యం ఈ కషాయంలో కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వేసేనమ్మా, 1 స్పూన్ వేసేనా? మనం అనుకున్నట్టు సిస్టమిక్ డిజీజెస్ అన్నాం కదా, మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయనప్పుడు అలా యాసిడ్ రిలీజెస్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కువసేపు తినకుండా ఉన్నప్పుడు కూడా అలా యాసిడ్ రిలీజ్ అవుతాయి. అవి కొన్నిసార్లు మన గొంతు మంట అనిపిస్తుంది, కానీ చాలా సివియర్గా ఉన్నప్పుడు అవి అల్సర్స్ లాగా కూడా ఫామ్ అయిపోతాయి. ఇంకా మనకి ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, అంటే బాగా వీక్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఫీవర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఫీవర్ తగ్గిన తర్వాత మన ఆ ఒంట్లో ఉన్న ఎక్సెస్ హీట్ వల్ల కూడా మనకు అల్సర్స్ ఫామ్ అయిపోతుంటాయి. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా అల్సర్స్ ఫామ్ అయిపోతుంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అల్సర్స్ ఉంటాయి. సో వాటన్నింటిని అరికట్టాలంటే ఇలాంటి ఒక కషాయం మనకు తప్పనిసరి వాడాల్సిందే. ఓకే, సో ఇలాంటి ఒక కషాయం అనేది తీసుకోవాలంట. జస్ట్ అల్సర్స్ ఫామ్ అయినప్పుడు మాత్రమే పుక్కిలి పట్టి ఉంచితే సరిపోతుంది. చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా అంటే ఆ హీట్ కొంచెం తగలాలి. మరి మన నోట్లో మనం ఎక్కువ హీట్ కూడా టాలరేట్ చేయలేం. సో ఆ హీట్ మనం టాలరేట్ చేసేంత వరకు
ఉంటే వేడి సరిపోతుంది. ఓకే, ఇలా ఎన్ని రోజులు తీసుకుంటే తగ్గిపోతుంది? అంటే తగ్గేంత వరకు తగ్గేంత వరకు తీసుకోవాలి. ఒకవేళ రికరెంట్గా వస్తుంది, ఇప్పుడు ఒక నెల వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ స్ట్రెస్ వల్లనో లేకపోతే ఏదో డెఫిషియన్సీ వల్ల వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్పుడు తీసుకోవాలి. సో ఇలా రిపీటెడ్గా వస్తున్నప్పుడు మాత్రం ఒక 1 month ఖచ్చితంగా కంటిన్యూస్గా వాడితే ఆ రికరెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది అయిపోతుందమ్మా, సరిపోయినట్టు తీసేద్దాం. వడగొట్టుకోవాలా? వడగొట్టు. ఎస్. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఇలా కషాయాన్ని మనం నోట్లో పుక్కీలు పట్టుకొని ఉన్నట్లయితే మనకు నోట్లో వచ్చిన అల్సర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే మనకి ముఖ దౌర్గంధ్యం కూడా తగ్గిపోతుంది. ఇంకా గమ్స్ అని చెప్తారు కదా, టీత్ పైన ఉన్నటువంటి గమ్స్, సో చిగుళ్ళు కూడా దానిలో వచ్చేటువంటి రక్తం అదేదైనా కూడా తగ్గిపోతుంది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అండ్ పళ్ళు కూడా దృఢంగా ఉంటాయి అన్నమాట. సో అట్లీస్ట్ ఒకవేళ ఏ అల్సర్ ఫార్మేషన్ లేనప్పటికి కూడా నెలకు ఒక రోజు కానీ 15 daysకి ఒక రోజు కానీ ఇలా ఈ కషాయాన్ని పుక్కిలు పట్టినట్లయితే మన చిగుళ్ళు పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ముఖ పాకాహార కషాయం రెడీగా ఉంది. ఎస్. సో ముఖ పాకాహార కషాయం తయారు చేసేసుకున్నాం. చిగుళ్ళు పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇదిగో ఇలాంటి కషాయం తీసుకోవాలి. ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి మీకోసం. ముఖాపాకహార కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హరితకీ చూర్ణం, ఉసిరి చూర్ణం, ముస్తా చూర్ణం, చందన చూర్ణం, యష్టి మధు చూర్ణం. ముఖాపాకహార కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 చెంచా హరితకీ చూర్ణం, 1 చెంచా ఉసిరి చూర్ణం, 1 చెంచా ముస్తా చూర్ణం, 1 చెంచా యష్టి మధు చూర్ణం, 1 చెంచా చందన వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 1/2 చెంచా వేసి కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే నోటిలో వచ్చే అల్సర్స్ తగ్గడమే కాకుండా చిగుళ్లను బలంగా చేసే ముఖాపాకహార కషాయం రెడీ.